నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెంటపాడు మండలంలోని 98 మంది వ్యవసాయదారులకు 38 లక్షల విలువైన వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పోలీస్ ఐలాండ్ సెంటర్లో శ్రీ గురు విశ్వస్ఫూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు. తగు ముందు జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చు. అగ్నిమాపక దళాధికారి జీవి రామారావు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు. నిజమైన రైతు రాజ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెంటపాడు మండలానికి చెందిన 98 మంది వ్యవసాయదారులకు 38,01,000 రూపాయల విలువైన వ్యవసాయ యాంత్రిక ఉపకరణాలైన పవర్ టిప్పర్స్, రోబోవేటర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్లను అలంపురంలో పంపిణీ చేశారు. గ్రామంలో 4 అంతర్గత రోడ్డు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వారిచ్చిన ప్రోత్సాహంతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైసు మిల్లుకు ధాన్యం తోలిన 48 గంటల్లోపు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. పత్తిపాడు వై జంక్షన్ నుండి తాడేపల్లిగూడెం వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి సీఎం 7 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారన్నారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ కూడా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, కొలనవాడ పెద్దకృష్ణంరాజు, అమెరికా రాజు, టి భోగేశ్వరరావు, పి ప్రసాద్, మారుతి రవి, సర్పంచ్ తాటిపూడి ప్రగతి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, ఏడీఏ మురళీకృష్ణ, తహసీల్దార్, సివిల్ సప్లై డీటీ తదితరులు పాల్గొన్నారు. రెండు 2019 నుంచి 24 వరకు రైతును పట్టించుకొని ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత అన్ని పల్లెటూళ్ళ మీద కూడా దృష్టి పెట్టి అందరు రైతుల్ని ఆదుకోవాలనే ఆలోచనతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే కాదు, ప్రజల నుంచి మంచి ప్రభుత్వం రావాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఏదైతే రైతు సోదరులకు అన్యాయం జరిగిందో ఆ రైతు సోదరులకి ధాన్యం తోలితే ప్రభుత్వాన్ని నమ్మని పరిస్థితి. రైతు ఎప్పుడు డబ్బుతో తెలీదు. రైస్ మిల్ కృష్ణరాజు రైస్ మిల్కి ఉంటే నరసాపురంలో ఉన్న రైస్ మిల్కి తోలి దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకొని పోయినాం. ఇప్పుడు రైతుకి స్వేచ్ఛ. మీకు నచ్చిన రైస్ మిల్లు తోలుకోండి. ఎక్కడైనా రైస్ మిల్ ఇబ్బంది పెడితే జాయింట్ కలెక్టర్ 24 గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి రైతులకి రైస్ మిల్లర్స్కి మధ్యన వారధగా నిలబడిన వైరు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ధాన్యం తోలిన 24 గంటల నుంచి 48 గంటల లోపు మీకు డబ్బులు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు అనేవి మర్చిపోయారు. మొత్తం డ్రిప్ ఇరిగేషన్ లేదు, పవర్ టిల్లర్ లేవు, వ్యవసాయ పనిముట్లు లేవు, ట్రాక్టర్లు లేవు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 3500 ట్రాక్టర్లు ఇచ్చారు. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 25,000 ట్రాక్టర్లు మన రైతులకి సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. మరి ఇది చూడవలసిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ఆశీర్వాదాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి. ఈ ప్రభుత్వం కనుక లేకపోతే ప్రజలను పట్టించుకొని ప్రభుత్వం మనం చూసాం. కేవలం లిక్కర్ మీద ఆదాయంతో సంపాదించుకుని ఎమ్మెల్యేలు దండుకున్న సందర్భం మనం చూసాం. ఈ రోజు వరకు నేను గెలిచిన తర్వాత నాడు నేడు అని వాళ్ళు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. అన్ని రోడ్లు వేసిన తర్వాత విలేజ్లోకి వెళ్ళే ఏర్పాటు నేను చేసుకుంటా ఉన్నాను. నిరంతరం అభివృద్ధి చేయడానికి నేను నా టైం వేసుకుంటా ఉన్నాను.
మీరు ఇచ్చిన 62,500 ఓట్లని మీకు తిరిగి అభివృద్ధి రూపంలో ఇవ్వాలని ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తులు. దీంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మీ రోడ్డు 2 రోజుల్లో శంకుస్థాపన చేయించి జోలపోల రోడ్డు గురించి నాకు చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు. అయ్యా మాకు రోడ్డు లేదని, అల్లంపురానికి రోడ్డు లేదు, పత్తిపాడికి రోడ్డు లేదు, నేను వచ్చేటప్పటికి కృష్ణపాలెం రోడ్డు లేదు, నవాబాలు లేదు, నిడదవోలు లేదు. ఇవన్నీ కూడా మనం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఒక లేరు వేసుకోవడం, తార్ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఇంకా మన వైజాగ్యం నుంచి తాడేపల్లి వరకు నరకం అనిపిస్తూ ఉన్నారు జనాలు. దానికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. లిటరల్గా సీఎం గారు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇచ్చిన హామీలు ఒకటొకటిగా నెరవేర్చవలసిన అవసరం ఉంది. మనం ఏదైతే మాట అన్నామో ఆ రోజు 6 ప్యాక్ని ఒకటొకటిగా అమలు చేస్తూ ఉన్నాం. దానికంటే ముందు ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడికి వెళ్ళా మాకు ఏమి ఇవ్వలేదని అడగట్లా. అయ్యా మాకు రోడ్డు ఏంటి, మాకు డ్రైన్ లేదు, దోమల్లో ఉన్నాం, మురుక్కోపల్లో ఉన్నాం, అన్ని గ్రామాల్లో కూడా నీరు కలుషితం అయిపోతూ ఉంది. ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల జూన్ 1 వరకు కాలువలు ఉండవు కాబట్టి ఆ సమయంలో ఈ 2 కాలువలు కూడా బాగు చేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు జరిగిన 1924 మధ్యలో ఎప్పుడు ఇటువంటి సభలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ జరిగిన పాపాన్ని ఈ నియోజకవర్గంలో జరగలేదు. ఈరోజు మరి 40 లక్షల రూపాయలు రమారమి ప్రభుత్వ సభ్యులు, అది కూడా లాస్ట్ ఇయర్ది, ఈ సంవత్సరం కాదు. అంటే ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరం. లాస్ట్ ఇయర్కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీతో రైతులకు మరి ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, పవర్ స్పేర్లు కానీ ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలోకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి పంచాయతీ స్థాయిలో, ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాల్లో పంచాయతీ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి ఎక్కడికి వెళ్ళియో తెలియదు. ఇప్పుడు కూడా ఏ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా మనశ్శాంతిగా జరిగిన రోజుల్లో పడుకోలేదు. ఎందుకంటే ప్రజల వేధింపులతో సరిపోయింది వాళ్ళ జీవితాలు. రోడ్డు ఎక్కి ఎన్నో ఆందోళన చేశారు, ఢిల్లీ దాకా వెళ్ళారు. అప్పటి బీజేపీ మన ప్రధానమంత్రి గారు మోడీ గారిని కలవడం కూడా జరిగింది అప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్. కానీ ఈరోజు శుభసూచన ఏంటంటే ఇక్కడ పంచాయతీ నిధులతోటి ఈరోజు ఈ గ్రామంలో మనం రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున 5-6 రోడ్లకి, 1-2 కాదు. మరి ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాడేపల్లి నియోజకవర్గంలో రమారమి ఎన్ఆర్జీ ఫండ్స్తో 7,50,00,000 తీసుకురావడమే కాకుండా అవి ప్రారంభోత్సవం కూడా చేయడం మొన్న ఒక 10 రోజుల క్రితం. అన్ని సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు వినియోగం ఎక్కడ ఉన్నాయి అక్కడ. అలాగే మరి మన పార్లమెంట్ సభ్యులు తిరుపతి శ్రీనివాసవరం గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. రామారామి 1,00,00,000 కోట్ల రూపాయల పైన రోడ్లకి, అలా గవర్నమెంట్ హాస్పిటల్లో 2 కోట్లతో డయాలసిస్ సెంటర్ కడతాకి రామారామి 3 కోట్ల పైన ఇక్కడ నిధులు నియోజకవర్గానికి ఆయన మనం ప్రకటించడం జరిగింది. 40-50 ఈ వ్యవసాయ పనిముట్లు అనేవి ఇండివిజువల్ రైతులకి, అంటే వ్యక్తిగత ఒక్కొక్కళ్ళకి ఆ రైతుకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం గతంలో ఎంత ఇండివిజువల్గా ఫార్మర్స్ని ఏ విధమైనటువంటి పనిముట్లు ఇవ్వలేదు. అంటే గ్రూప్ మోడ్లో అంతకుముందు ఇవ్వటం జరిగింది, కానీ ఇంత మొత్తంలో ఇప్పుడు కూడా జరగలేదు. మాకు ప్రతిసారి కూడా ప్రతి సమావేశంలో రైతులు మాకు ఇండివిజువల్గా ఇస్తే ఇవి మాకు ఎక్కువగా ఉపయోగపడతాయి అనే రిప్రజెంటేషన్స్ చాలా వరకు రావడం జరిగింది. వాటిని అయితే ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ డెసిషన్ తీసుకోవడంలో కొంత జాప్యం అయినప్పటికీ ఈ ఇయర్ ఎండ్లో వచ్చింది కాబట్టి కొద్దిమందికే ఈ అవకాశం దొరికింది. అయితే ఈ సంవత్సరంలో అంటే 25-26 సంవత్సరానికి మరింకా ఎక్కువ మందికి ఈ కార్యక్రమాన్ని మేము అందించగలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపుగా ఈ సంవత్సరం బడ్జెట్లో 287 కోట్ల రూపాయలు వ్యవసాయ యాంత్రీకరణకే ప్రభుత్వం కేటాయించింది. అదే ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా మనం వ్యవసాయం వరి పండించే రైతులందరికీ కూడా ఉచితంగా ఈ మైక్రోన్యూట్రియంట్స్, జింక్ సల్ఫేట్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఏమాత్రం అసక్తి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా
ఏ రైతుకి సబ్సిడీ లోన్ కానీ సబ్సిడీ పరికరాలు కానీ ఇచ్చిన పాపం లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రైతులకు సబ్సిడీ మీద ట్రాక్టర్లు అలాగే వ్యవసాయ పరికరాలు ఇచ్చి ఇది మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనం. అలాగే మన నియోజకవర్గంలో గత 8 నెలలుగా గత 5 సంవత్సరాల నుంచి ప్రారంభోత్సవానికి నోచుకొని గోతులమయంతో ఉన్న ప్రతి రోడ్లను ప్రతినిత్యం 8 నెలలుగా ప్రారంభోత్సవాలు చేస్తూ వాటిని రోడ్లుగా సిమెంట్ రోడ్లుగా తారు రోడ్లుగా మార్చి నియోజకవర్గాన్ని చక్కటి మార్గాలతో ఏర్పరిచిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన గెలిచిన తెల్లవారుజాము నుంచి ఇప్పటిదాకా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రయత్నిస్తున్నారు. అలాగే నియోజకవర్గాన్ని కూడా మన జిల్లాలోనే ప్రప్రథమ నియోజకవర్గంగా నిలబెడతారని బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాం. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో బుధవారం స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదాచారులకు మంచినీళ్లు, మజ్జిగ, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురు విశ్వస్ఫూర్తి సేవా కేంద్రం నిర్వాహకులు మూర్తి, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ 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 విశ్వగురుస్ఫూర్తి ఆధ్యాత్మిక కేంద్రం వారిచే మన తాడేపల్లిగూడెంలోనే కాకుండా రాష్ట్రంలో అనేక ముఖ్య పట్టణాల్లో ప్రతి సంవత్సరం వేసవికాలం ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా బాటసారులకి దాహార్తిని తీర్చే విధంగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం, ఈ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నాతో ప్రారంభింపజేయడం చాలా ఆనందదాయకం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆ గురు విశ్వస్ఫూర్తి సంస్థ వారు చలివేంద్రాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 40 సంవత్సరాల క్రితమే మేము నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ పేరుతోటి ఈ చలివేంద్రాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి శ్రీరామనవమి రోజున ఎంతో ఘనంగా అప్పుడు ఉన్నటువంటి అధికారుల చేత కానీ నాయకుల చేత కానీ సుమారు 9 చలివేంద్రాలు మన జయలక్ష్మి థియేటర్ కానించి, సొంత మార్కెట్ కానించి, పోలీస్ ఐలాండ్ కానించి, ఏలూరు రోడ్డు, తణుకు రోడ్డు, అలాగే కాలవాతల పోలీస్ సర్కిల్లోనూ అనేక చోట్ల అన్ని కూడల్లోనూ కూడా ఈ చలివేంద్రాలని ఏర్పాటు చేయడం చాలా హర్షించదగినట్టు విషయం. తగు ముందు జాగ్రత్త చర్యలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చునని తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ జీవి రామారావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద గల ఎస్ఎస్ రెసిడెన్సీలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద నివారణ పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా 3వ రోజు మన సత్యవతి నగర్ కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న ఎస్ఎస్ రెసిడెన్సీలో ఈ గృహిణీలకి అదేవిధంగా ప్రజలకి ఈ యొక్క ఫైర్ యొక్క అవగాహన గురించి తెలియపరచడం జరిగింది. దానిలో భాగంగా గ్యాస్ ఫైర్స్ గురించి, అదేవిధంగా ఆరు బయట ఏమన్నా ఫైర్లు అయినా, అదేవిధంగా గ్యాస్ ఫైర్లు అయినా, ఆయిల్ ఫైర్లు అయినా, ఏదైనా ఖాళీ కంబస్టబుల్ ఫైర్స్ కానీ ఏమైనా జరిగినా ఏ విధంగా దాని యొక్క నివారణ చర్యలు తీసుకోవాలి, గ్యాస్ సంబంధించి ఎక్స్పైరీ డేట్ల గురించి, అదేవిధంగా గ్లాస్ ఏ రకంగా బ్లాస్ట్ అవుతుంది, అసలు బ్లాస్ట్ అవడానికి కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా ఆర్పాలి, ఏ విధంగా ఆర్బైట్ తీసుకోవాలనేది మొత్తం ఈ ఎస్ఎస్ రెసిడెన్సీ ప్రజలకు అందరికీ తెలియపరచడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అగ్నిమాపక అంటే ఈ వేసవ కాలంలో కాకపోతే చాలా ఎక్కువగా ఎండ తాకిడికి విపత్తులు సంభవిస్తాయి కాబట్టి సిలిండరు ఎలా పేలితే మనం ఎలా రక్షించుకోవాలనే అద్భుతమైనటువంటి మెలకువలను చెప్పినటువంటి ఫైర్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఎందుకు ఎప్పుడు ఇంతవరకు తెలియదండి. అనేక మార్లు మేము చూడటం, ఈయన చెప్పినట్టు సిలిండర్లో వెలిగిన వెంటనే అంటే ఫైర్ అయిన వెంటనే బయటికి పరుగులు ఎత్తడం తప్ప
దాన్ని ఎలా కాపాడాలి, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల జనాలను ఎలా రక్షించాలనే ఆలోచన మనకి ఎప్పటికీ ఈ రోజుకి కూడా రాలా. ఇవాళ ఏం చెప్పిన తర్వాత మనం కూడా ఇటువంటి విపత్తులు సంభవిస్తే మనంతు మన సాయంగా మనం కూడా చేయగలమనే ఒక ఆలోచన, మంచి విధానంతో ఆయన చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రానున్న కాలంలో అంటే 2 మాసాలు కూడా వేసవ తాకిడికి అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్ అయితేనేమి చుట్టుపక్కల అగ్నిమాపక సంబంధించిన, ఎందుకంటే వారు వచ్చే లోపల మనం దాన్ని ఎలా రక్షించాలనే మెలకువలు చెప్పినందుకు ఈ ఫైర్ సిబ్బందిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద తమ సమస్యలపై ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, డిఎన్ఆర్ రాష్ట్ర నాయకులు దనాలి వెంకట్రావు, కొడమంచిలి ప్రసాద్, తాడికొండ జయరాం, కోరి విజయ్ కుమార్, అల్లం పూర్ణిమ, గొడవ మిస్సమ్మ, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు రిటైర్మెంట్ 62 ఏళ్లు ఉండాలని, జీవో 36 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంటే మనం ఐక్యంగా పోరాడితే కానీ మళ్ళీ మనల్ని ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇవ్వడానికి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆపుకొని రద్దుపరచాలని చూస్తున్నారు. తర్వాత ఫండ్స్ లేవంటారు, ఉన్న ఫండ్స్ని మనకి ఇవ్వాల్సినవి ఇవ్వటం, ఇది గవర్నమెంట్ చేస్తున్న పని. మనకి ఇవ్వాల్సినవి మనకి ఇస్తే బాగానే ఉంటుంది. మున్సిపాలిటీ ఫండ్స్ కనుక మున్సిపాలిటీ వాళ్ళు కనుక ఉపయోగించుకుంటే మీకు ఇప్పుడే ఇచ్చే జీతం మీద ఇంకొక అర్ధ జీతం పెంచి కూడా ఇవ్వచ్చు మా లెక్క ప్రకారం. కానీ అది ఎప్పుడు కూడా ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ కానీ ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు ఇంకొక పరిస్థితి ఏంటంటే, మీకు కనుక 6,000 ఆక్యుపేషన్ అలవెన్స్ కనుక మళ్ళీ జీతంలో కనుక కలిపితే ఈఎస్ఐ ఫెసిలిటీని తీసేస్తాం. ఈఎస్ఐ రాదే కప్పు. ఈఎస్ఐ లేకపోతే మీరు వైద్యానికి తెల్ల కార్డు వచ్చి పరిగెట్టినా ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ నమోదై ఉంటుంది అక్కడ. ఇన్ని కష్టాలు రాబోతున్నాయి కాబట్టి రాబోయే పోరాటాల్లో మీరు సంఘటితంగా మీరు కనుక పోట్లాడితేనే మీ హక్కులు నిలబడతాయి, లేకపోతే నిలబడదు అనేటటువంటిది నిర్ద్వందంగా తెలుసుకుని మీరు మన యూనియన్ ఇచ్చిన కాల్స్కి మీరు అటెండ్ అవ్వండి. 123 మున్సిపాలిటీల్లో ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కూడా చేస్తున్నాం. మన జిల్లాలో ఇప్పుడు జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా మంది, దేవరం జిల్లా మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకి 4,000 మందిని తీసేసే కనుక ఈ ప్రభుత్వం ఈ 9 నెలలు 60 సంవత్సరాలు రాగానే తీసేస్తున్నారు. తర్వాత మనం సమ్మె చేసాం, గుర్తుందా? 17 రోజులు సమ్మె చేసాం. ఎందుకు చేసాం మనం 17 రోజులు సమ్మె? 17 రోజులు సమ్మె చేసి ఎవరైనా రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళకి బెనిఫిట్స్ కావాలి. ఎంత అడిగాం మనం? 1,00,000 2 లక్షలు కాదు, వాళ్ళు ఇస్తానన్నది 75,000. ఓకే, నీకు ఇచ్చేసామన్నారు గత ప్రభుత్వం. ఆరోగ్యవంతమైన భావి పౌరుల కోసం పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. స్థానిక వీకర్స్ కాలనీలో బుధవారం జరిగిన పోషకాహార పక్షోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక మహిళ ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చి 2 సంవత్సరాల పాటు పోషకాహారంపై శ్రద్ధ వహిస్తే ఆ పిల్లల ఆరోగ్యం ఎంతో బాగుంటుందన్నారు. ఐసిడిఎస్ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. జరగకుండా ఉండడం కోసం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యని మీరు వాడుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీరంతా కూడా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మరి చాలా మంది గర్భిణీ స్త్రీలు శ్రీమంతం చేసి ఏర్పాటు కూడా చేశారు. వారందరూ కూడా 12 బిడ్డలు ఇచ్చే భగవంతుడు సైతం వాళ్ళకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఉన్నా. ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశంగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఆశయాలతో మరి ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి, పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనేది ఈ కాన్సెప్ట్. మరి అదేవిధంగా ఈ 3 సంవత్సరాల లోపు ఏ రకమైన బలహీనత లేకుండా ఒక మంచి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా పెంచినప్పుడు వాళ్ళకి
ఫర్దర్ కెరీర్ అంతా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టే భవిష్యత్తును ఆలోచించి దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ప్రెగ్నెంట్ అయిన 3వ నెల నుంచి 2 సంవత్సరాల లోపు బిడ్డ పుట్టేది అంటే 365 రోజులు 365 రోజులు 700 రోజులు ప్లస్ గర్భిణీగా ఉన్న రోజులు. ఈ 1000 days అంటారు సార్, మొత్తం 1000 రోజులు అవుతుంది. అంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి 0 నుంచి బిడ్డకి 2 సంవత్సరాలు వచ్చే వరకు 1000 రోజులు అంటాం మనం. చాలా క్రూషియల్ పీరియడ్ ఈ 1000 రోజులు అనేది. ఈ 1000 daysలో కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లల్లోనూ. బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన న్యూట్రిషన్స్ ఇవ్వకపోతే కనుక వాడు మంచి పౌరుడిగా, తెలివైన పౌరుడిగా ఇవ్వరు. కాబట్టి 1000 days కేర్ ప్రెగ్నెంట్కి 2 సంవత్సరాల పిల్లలకి చాలా మనకి ముఖ్యమైన కాలం. సో 1000 days కేర్ మీద మనం అవేర్నెస్ కల్పిస్తాము. రెండోది మనకి యాప్ ఉంది సార్, కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ పోషణ ట్రాకర్ అనే యాప్ పెట్టారు. ఈ యాప్ ద్వారానే మనం ఇది వరకు మాన్యువల్గా అందరికీ పంపిణీ చేసేవారం. కానీ దీనిలో కనుక లివరేజెస్ కానీ పక్కదారి పట్టడం కానీ లేకుండా వాళ్ళ ఫేస్ క్యాప్చర్ చేస్తున్నాం సార్. వాళ్ళకి న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు తల్లికి కానీ పిల్లలకు కానీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో స్వామివారి శత జయంతి ఉత్సవాల సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక డిఎస్ చెరువు సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వారి సౌజన్యంతో బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు, ఆర్టీసీ డిపో మేనేజర్ ఏలూరి సత్యనారాయణమూర్తి, చీఫ్ ఇన్స్పెక్టర్ సుధారాణి, మున్సిపాలిటీ డిఈ పవన్ కుమార్, తిరుమల శెట్టి శోభనాద్రీశ్వరరావు, నవీన్ బాబా, ప్రవా శ్రీనివాస్, జంధ్యాల నాగేశ్వరరావు, తోలేటి శ్రీనివాస్, పాదం సత్యనారాయణ, మల్లికార్జునరావు, రుద్ర సత్యసాయి, సతీష్, ఆకుల రాము, తిరువెంగళం, వైవి రాజు, తిరుమలశెట్టి కొండలక్ష్మి, జంధ్యాల పద్మావతి, రాఘవ తదితరులు పాల్గొన్నారు. తొలుత సత్యసాయి చిత్రపటానికి పూజలు చేసి ఆయన చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. మరి సత్యసాయి సేవా సమితి వారు ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే సమస్త జీవరాశులకి కూడా గాలి, నీరు, ఆహారం తప్పనిసరిగా కావాలి. జలాన్ని ప్రజలందరికీ కూడా అందించాలి. ఎస్పెషల్లీ ఈ వేసవ కాలంలో అందరికీ కూడా అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో
ప్రతి సంవత్సరం కూడా మన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎక్కడైతే రద్దీ ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా అందించాలని చెప్పేసి అది ఏ ప్రయాసంతో కూడిమైనా కూడా, ఎందుకంటే ఆర్థికంగానే కాకుండా మానవ వనరులు కూడా లభ్యం కావడం అనేది చాలా కష్టంగా ఉంది. అలాంటి చోట్ల స్వచ్ఛందంగా వచ్చి అలాగ చేయడం అనేది దానికి అందరినీ కూడా కలుపుకుని పెడుతూ మన మున్సిపాలిటీ వారి సహకారాన్ని కూడా తీసుకుని మన డిఈ గారు చొరవతోటి ఇక్కడ మంచినీరు కూడా ప్రతిరోజు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయగలగడం, ఇవన్నీ కూడా సత్యసాయి సమితి ఎప్పటి నుంచో కూడా చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా వారందరినీ కూడా అలా కలుపుకుని వెళ్ళడంతో మనకి సాధ్యపడింది. సత్యసాయి సేవా సమితి వారు ఈరోజు తాడేపల్లిగూడెం బస్టాండ్ నందు ఈ చలివేంద్రం నిర్వహించి ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. మన బాబా గారు ఏదైతే సందేశాన్ని ప్రాణికోటి పట్ల ఏదైతే సమానత్వాన్ని, ప్రేమని, అలాగే స్వచ్ఛతని ఎలాగైతే వ్యాప్తి చెందించారో అదే ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ, ప్రతి వాలంటీర్ అంటే సేవాకర్త ప్రతి ఒక్కరూ స్వామివారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రాణికోటికి మంచినీరు అనేది చాలా అవసరము. అన్నం లేకపోయినా ఉండగలరు, కానీ మంచినీళ్ళు లేకపోతే ఎవరు ఉండలేరు. అటువంటి ఈ బస్టాండ్లో ఉచితంగా ప్రయాణికులందరికీ దాహార్తిని తీర్చడానికి ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సత్యసాయి సేవా సమితి సేవల్లో భాగంగా ఈ ఆర్టీసీ బస్టాండ్లో అందరికీ మంచినీళ్ళ వితరణ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. దీనికి ఇటువంటి సేవా కార్యక్రమాలకి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు కూడా చలివేంద్రాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఎక్కడ నిర్వహించినా వాళ్ళకి నీళ్లు లేవు అనకుండా సప్లై చేయమని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారండి. దానిలో భాగంగా మేము కూడా మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఇంత పుణ్యకార్యాలలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. వేమడోలు మండలం పొలసానిపల్లి గ్రామ ప్రజలకు పంచాయతీ సేవలు సమర్థవంతంగా అందించేందుకు పంచాయతీ కార్యాలయాన్ని అందుబాటులో ఉండే ప్రాంతానికి మార్చినట్లు సర్పంచ్ రహీమా బేగం కూటమి శ్రేణులతో కలిసి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీ భవనం శిథిలాదశకు రావడంతో సర్పంచ్ ఈ సమస్యను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుకు తెలిపారు. ఆయన సహకారంతో నూతన పంచాయతీ భవనాన్ని ఏర్పాటు చేశామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రత్తి మదన్, గంజి సుబ్బారావు, గోవింద్, ప్రవీణ్ పటేల్, సత్యనారాయణతో పాటు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెంటపాడు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దయామణి, శ్రీదేవి, విమల, విజయకుమారి, జ్యోతి, ప్రియాంక, శాంతి, మాధవి, బాలమ్మ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల సమస్యల మీద రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు పెంటపాడు ఎంఈఓ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరుగుతుంది. ప్రధానంగా దీని ఉద్దేశం, ఈ రోజున ధరలు విపరీతంగా పెరిగినాయి. ఈ రోజున పప్పులు, ఉప్పులు ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కొనాలంటే చాలా డబ్బులు అప్పులు చేసి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రోజున కరెంటు ఛార్జీలు కూడా పెరిగినాయి. మరి ఎన్ని భారాలు పెరగడం వల్ల ఇప్పుడు వీళ్ళకి వేతనం సంబంధించి గౌరవ వేతనం 3,000 రూపాయలు. ఆ 3,000 రూపాయలు కూడా ఇప్పటికి 3-4 మాసాలు బట్టి పెండింగ్లో ఉంది. గౌరవ వేతనం కాకుండా ఇతర సెక్షన్లో పనిచేసే కార్మికులకి ఏదైతే ఇస్తున్నారో 10,000 రూపాయలు వీళ్ళకి కూడా మిడ్ డే మీల్స్కి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి బీమా సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే వంట వండుతున్నారు, ప్రమాదం జరిగితే వాళ్ళకి ఏ రకమైన రక్షణ లేని పరిస్థితి కూడా ఉన్నది. ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించవలసిన పరిస్థితి. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్ర యాత్రలో భాగంగా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అయితే వాళ్ళు 2002లో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది గవర్నమెంట్. అంటే ఈ సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందనేది మనం చూసుకుంటే
కనీసం వీళ్ళకి గౌరవ వేతనం కింద 3,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే రోజుకు 100 రూపాయలు కూలి పడుతుంది. వీళ్ళు వ్యవసాయ కార్మికులకి వ్యవసాయ పనులకు వెళ్తేనే రోజుకి 600 నుంచి 800 రూపాయలు కూలి తెచ్చుకుంటున్నారు. వీళ్ళు రెండో పనికి వెళ్తా లేదు. ఉదయం 8:30 స్కూల్కి వచ్చేస్తారు. మధ్యాహ్నం స్కూల్ ముగించే వరకు కూడా పిల్లలతోటే ఉండి వాళ్ళకి భోజనాలు వండి పెట్టే పరిస్థితి. ఇవాళ మనం చూస్తున్నాం నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకే పెరుగుతున్నాయి. మరి రోజు రోజుకే పెరుగుతున్నప్పుడు వీళ్ళకి బడ్జెట్లో కూడా నిధులు పెంచాలి కదా. నిధులు పెంచట్లే. ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తలకాయకి ఎంత అని చెప్పి ₹5.65 కేటాయించింది, అది తప్ప ఎగస్టెచ్చే పరిస్థితి లేదు. మరి ఉప్పులు పెరుగుతున్నాయి, పప్పులు పెరుగుతున్నాయి, నూనెలు పెరుగుతున్నాయి, అన్నీ కూడా ధరలు పెరిగిపోతున్నాయి. వాళ్ళ ధరలకు అనుగుణంగా బడ్జెట్ని పెంచాలి. ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా జీతాలు ఇవ్వాలి. అటువంటి పరిస్థితులు ఇవాళ మిడ్ ఏజ్ కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము చీర కానీ షర్టు అది ఎలా వేసుకొని పిల్లల్లో తిరగాలి, ఒక శారీ ఇస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మేము పొద్దున్న స్కూల్ నుండి పొద్దున్న 8:30కి వస్తున్నాం, మళ్ళీ స్కూల్ టీచర్స్ తోటి వెళ్తున్నాము. అలాగా అని బయటకు వెళ్తే 600-700 తెచ్చుకుంటున్నాం. మాకు 200 ఇస్తున్నారు కనీస వేతనం. అలాగని మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాం. మేము బయటికి వెళ్ళి పని చేయలేము, పిల్లలతోటి అన్నీ కూడా మేము పిల్లలతో ఉంటున్నాం కాబట్టి మాకు కూడా ఆయాములకి జీతాలు పెరగాలని మేము కూడా చూస్తున్నాం. మాకు ఒక గుర్తింపు రావాలనేసి కోరుకుంటున్నాము. నూతన విద్యా సంవత్సరంలో తమ పాఠశాలలో విద్యార్థులు చేర్పించే ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం టీఎస్ఎం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు బుధవారం నిర్వహించారు. స్థానిక వీకర్స్ కాలనీలో ఎర్ర నారాయణ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు బుధవారం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు వెళ్లి ఆ పాఠశాలలో 5వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లారు. విద్యార్థులను తమ జడ్పీ హైస్కూల్లో చేరాలని, ఆ పాఠశాలలో ఉండే మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు వివరిస్తూ ఖర్చు లేని చదువు చదువుకోవాలన్నారు. ఎన్సీసీ, స్కౌట్ వంటి వాటితో పాటు విశాలమైన గ్రౌండ్, ల్యాబ్లు, గ్రంథాలయం, కంప్యూటర్ వంటివి ఉన్నాయని వివరించారు. టీచర్లు శివప్రసాద్, రవికుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కాగా హైస్కూల్ హెచ్ఎం మైనం సత్యనారాయణ కూడా ఎన్రోల్మెంట్ గురించి మాట్లాడారు. మన పాఠశాలలో విద్యాపరంగా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే ఫిజికల్ సైన్స్ ల్యాబొరేటరీ, అలాగే బయాలజీ ల్యాబొరేటరీ, అలాగే ఎన్నో పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథాలయం ఉంది. తర్వాత వొకేషనల్ సంబంధించినటువంటి టీచర్స్ ఉన్నారు. తర్వాత మనకి పిల్లలకి కన్స్ట్రక్షన్ కోసం ఎన్సీసీ ఉన్నది. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఉంది. అలాగే దూర విద్యార్థులు దాతల సహకారంతో దాదాపు ₹1 కోటి వ్యయంతో మన ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు బొత్స శ్రీనివాస్ గారు, అలాగే మన ఈ వార్డు మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ గారి సహకారంతో పాఠశాల ఆట స్థలాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది పిల్లలు ఆడుకోవడానికి. మరి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మీడియం ఈ పాఠశాలలో ఉంది. మా పాఠశాల ఉపాధ్యాయులు మరి ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా విద్యార్థులను చేర్చుకోవడానికి పట్టణంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులకి వెళ్ళి మా పాఠశాలలో ఉన్నటువంటి పొజిషన్, సౌకర్యాలు అన్నీ కూడా ఇక్కడ లభించేటువంటి విద్య గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. అందుకు సంబంధించి ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేసి ప్రతి విద్యార్థికి, ప్రతి పేరెంట్కి చేరే విధంగా మా ఉపాధ్యాయులు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థుల్ని, అంటే మీ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పించి వారి మంచి భవిష్యత్తు బంగారు పాఠం వేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తాం. మేమంతా ఇప్పుడు మన పాఠశాలకు ఎందుకు వచ్చాము? మీరు 5వ క్లాస్ అయిపోతుంది కదా. 6వ క్లాస్లో మా స్కూల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడేపల్లిగూడెం నందు మీరు అందరూ చేరితే మీ యొక్క లక్ష్యాలు మీరు ఏవైతే అనుకుంటారో, పై చదువులు చదవాలి కదా, పై చదువుల తర్వాత ఇంకా కలెక్టర్, ఇంజనీరు అవ్వాలని అనుకుంటారో, మీ యొక్క లక్ష్యాలు చేరుకోవడానికి మా పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ కూడాను మీకు సహకరించి మీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారు. మా పాఠశాల ప్రభుత్వం కల్పించేటటువంటి సౌకర్యాలన్నీ, అంటే తల్లికి వందనం, అలాగే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, అలాగే 3 జతల యూనిఫాము, ఇంకా ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్, మధ్యాహ్న భోజన పథకము, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీటికి తోపాటుగా మా పాఠశాలలో ఏ పాఠశాల ఎన్సీసీలో మీరు చేరడానికి కానీ, లేదా స్కౌట్స్ అండ్ గైడ్స్లో మీరు చేరడానికి అవకాశం ఉంది. అలాగే మా పాఠశాలలో ఈ సంవత్సరం విద్యార్థులకి కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం కోసం మా పాఠశాలకు దాదాపు కంప్యూటర్లు ఇచ్చారు. అందులో మీరు కంప్యూటర్ కూడా నేర్చుకోవచ్చు. దివ్యాంగులకు అండగా నిలబడదాం, వారికి చేయూతనిచ్చి ప్రజా జీవనంలో భాగస్వామ్యం చేద్దాం అని స్కై డెంటల్ అధినేత డాక్టర్ కెఈ కమల అన్నారు.
బుధవారం ఆమె సోదరులు కె మోసెస్ విలియమ్స్ జన్మదినం సందర్భంగా స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగుల భవిత కేంద్రంలో బర్త్డే కేక్ కటింగ్ చేశారు. విద్యార్థులకు కేకు, క్యారమ్ బోర్డ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, బిస్కెట్లు, విద్యా సామాగ్రి అందజేశారు. తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి సతీష్ పాల్గొని మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులకు స్ఫూర్తి కలిగిస్తున్న లయన్స్ క్లబ్ చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైమండ్స్ లయన్స్ సభ్యులు పాఠశాల హెచ్ఎం జ్యోతి, డిఆర్కే సత్యనారాయణ, చిక్కాల అంబిక, తలారి శ్రీదేవి, ఎర్ర ఆంజనేయ స్వామి, కలవలపల్లి సత్యనారాయణ, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే ఈశ్వరయ్య, చంద్రకుమారి, టీచర్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున మా డైరెక్టర్ అయిన స్కై డెంటల్లో డాక్టర్ గారు కేఈ కమలా గారి బ్రదర్ అయిన మోజెస్ విలియమ్స్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ భవితా కేంద్రంలో స్నాక్స్, వాళ్ళకి అవసరమైన పాఠ్య పుస్తకాలు, పెన్సిళ్ళు, ఆట వస్తువులైన క్యారమ్ బోర్డు ఇవన్నీ పంపిణీ కార్యక్రమం డాక్టర్ విలియమ్స్ గారి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ జరుగుతుందండి. ఈ సందర్భంలో దేవుడు ఈయనకి మంచి ఆరోగ్యాన్ని ఇలా ప్రసాదించాలని, ఈయన 100 పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరి తరపున ఈయనకి హ్యాపీ బర్త్డే అండి. లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా బ్రదర్ పుట్టినరోజు ఇక్కడ భవితా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలాగే మా క్లబ్కి ఎప్పుడన్నా ఏదన్నా నీడ్ ఉంటే ఆయన ఎప్పుడూ ముందుండి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you for inviting me here and give me a chance to celebrate my birthday with you all, and thank you for all your warm wishes, and I hope all you will have a strong health and a future. Thank you. స్థానిక ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల పెన్షనర్స్ కార్యాలయం వద్ద వేసవి సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. గత 4 రోజుల కిందట ఈ శిబిరం ప్రారంభమైంది. 3వ సంవత్సరంగా విశ్రాంతి ఉద్యోగులే దాతలుగా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం మజ్జిగ చలివేంద్రాన్ని రిటైర్డ్ టీచర్ ఆర్ఎస్ఎల్ ప్రసాద్ స్పాన్సర్ చేశారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి హరికుమార్, ప్రధాన కార్యదర్శి వైఎస్ఎన్ మూర్తి, కోశాధికారి ముస్తఫా, ఉపాధ్యక్షులు బాలకృష్ణ, మహాలక్ష్మి, వంగపండు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరము ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు కూడా ప్రతిరోజు మజ్జిగ చలివేంద్రాన్ని నిరంతరాయంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన పెన్షనర్స్ సభ్యులందరూ కూడా వారు స్పాన్సర్ చేసి ప్రతి ఒక్కరు 1 రోజు లేదా వారమో లేదా 3 రోజులు ఏదో రకంగా ఈ సర్వే నిరంతరాయంగా నిర్వహించడానికి వారి యొక్క ఆర్థిక సహకారంతో, వారి యొక్క సహాయ సహకారాలతోనే ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా ప్రతి రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఈ మజ్జిగ ఈ చుట్టుపక్కల కార్యాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారి యొక్క మజ్జిగ తీసుకొని వారి యొక్క దాహార్తిని తీర్చుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటున్నాము. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మజ్జిగ చలివేంద్రాన్ని 3 సంవత్సరాల నుంచి ప్రతి మే నెల జూన్ నెల కంటిన్యూగా పెడుతూనే ఉన్నాం. ఒక్కొక్క మెంబరు ఒక్కొక్క రోజున దాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఆర్ఎస్ఎల్ ప్రసాద్ గారు, టీచర్ గారు, వారు ఈరోజు మజ్జిగ వితరణకే వారు స్పాన్సర్ చేశారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన ఇక్కడ మన క్యాంపస్లో ఉన్న వారంతా కూడా మజ్జిగ తాగి వాళ్ళ కడుపు చల్లగా చేసుకుని వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటూ భీమడోలు మండలం గుండుగలను గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన అన్న సమారాధనకు గ్రామస్తులే కాక పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ 123 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో 123వ కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 4 నుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సీతారామస్వామి దేవాలయం గుండుగొల్ల గ్రామంలో ప్రతిష్ఠించబడి 123 సంవత్సరాలు పూర్తయ్యి మనకి ఎంతో అద్భుతంగా
స్వామివారి మనకి ఆశీర్వదిస్తూ ఇవాళ 123 కళ్యాణం పూర్తి చేసుకున్నాం మేము. గత 4వ తారీఖు నుండి పెళ్లి కుమారుని చేసి 6వ తేదీని కళ్యాణం చేసి 7వ తారీఖున రథోత్సవం చేసి సకల ఉత్సవాలన్నీ పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా ఈరోజు గ్రామ అన్నదానం మొత్తం అందరికీ దేవుడికి ప్రసాదం వితరణ చేసి అన్ని చోట్ల వర్షం కురుస్తుంది, కానీ మా గ్రామంలో వర్షం అనేది లేదు. అది స్వామివారి సంకల్పం. అది అలాగే ఏ కార్యక్రమం చేసినా స్వామివారు మాకు ఎంతో విజయంగా మాకు సమకూర్త చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇది చాలా మాకు నమ్మకమైన విషయం. అదే కాకుండా స్వామివారిని దర్శనం చేసుకుని దేవాలయంలో ప్రదక్షిణ చేసుకునే వారి ప్రతి కార్యక్రమం కూడా ప్రతిదీ నిర్వీర్యంగా నెరవేర్చుకుంటున్నాం మేము. చంకటహర చతుర్దశి సందర్భంగా బుధవారం ఉదయం నుంచి స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవు పాలు, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు, గరిక పూజ జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పురస్కరించుకుని అలాగే అత్యంత విశేషమైనటువంటి సంకష్టహర చవితి కూడా ఈరోజు రావడం అనేటటువంటిది చాలా విశేషం. ఈరోజు 10 గంటల నుంచి కూడా సంకష్టహర చవితి కూడా వచ్చింది. కావున ప్రతి భక్తులు కూడా సంకష్టహర చవితి అనేటటువంటిది మన ఆలయంలో గత కొంతకాలం నుంచి చాలా విశేషంగా అనుకున్న పనులు నెరవేరుతున్నాయి. ఎంతోమంది వచ్చి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి 3 నెలల్లో పాల్గొన్న వెంటనే కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఎంతో విశేషం. ఈ విధంగా స్వామివారికి వెంటనే పనులు నెరవేరుతున్నాయి కనుక ప్రతి భక్తులు మన తాడేపల్లిగూడెంలో 63 సంవత్సరాలైంది ఆలయాన్ని నిర్మించి ఒకే శిల మీద ఉన్న ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకున్న వెంటనే సకల పాప పరిహారం, అనుకున్న పనులు కూడా నెరవేరుతున్నాయి. కావున ఈలి నానిగారు, ఈలి ఆంజనేయులు గారి కుమారుడు ఈలి నానిగారి ఆధ్వర్యంలో ఈ పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి భక్తులు సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి రాత్రి 10 గంటల వరకు 4 గంటల కార్యక్రమాలు జరుగుతాయి, అభిషేకాలు. ప్రతి భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కీటకజనిత ప్రదేశాలను గుర్తించి దోమల వ్యాప్తిని అరికట్టి ప్రజారోగ్యం కాపాడుకుందాం అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. బుధవారం కాగుపాడు పిహెచ్సి పరిధిలోని ఎర్రమళ్ళ, నీలాద్రిపురం, నాచుగుంట గ్రామంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, గతవారం జరిగిన ఫ్రైడే డ్రైడే ఆరోగ్య కార్యక్రమాలపై ఆయన సమీక్ష చేశారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కె శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు సత్యనారాయణ, ఆరోగ్య కార్యకర్తలు ధనలక్ష్మి, అమరావతి, ఎమ్మెల్హెచ్పి రమాదేవి, ఆశాలు మరియమ్మ, మాలతి, రత్నకుమారి, ప్రశాంతి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.